ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక న్యూస్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి బ్లాగర్లు అనేది చూద్దాం. సో ఆల్రెడీ అసలు బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి అని అయితే మీకు ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో చూడకుంటే సో ఆ వీడియో అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఒక బ్లాగ్ని అయితే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి వెబ్సైట్ అయితే ఎలాగైతే వస్తుంది అనమాట. ఫస్ట్ మనం క్రియేట్ చేయగానే ఇది వచ్చేసి మనకి నార్మల్ టెంప్లెట్ అనమాట. అలాగే మీరు థీమ్స్ చూసినా కూడా ఇవే అయితే ఉంటాయి అనమాట. ఇందులో వచ్చేసి మనకి న్యూస్ కి సంబంధించిన ఒక థీమ్ అయితే ఉండదు అనమాట. అంటే ప్రొఫెషనల్ థీమ్ అయితే ఏది ఉండదు కదా. సో మీకు వచ్చేసి నేను ఒక థీమ్ అయితే అన్నమాట. ఈ వీడియోలో ఆ థీమ్ యూస్ చేసుకొని మీరు ఒక న్యూస్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. మీరు వచ్చేసి ఏం చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇస్తారనమాట. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే ఒక ఫైల్ అయితే ఉంటుంది. ఆ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకైతే ఇలాగైతే వస్తుంది అనమాట. సో దాన్ని వచ్చేసి మీరైతే అబ్స్ట్రాక్ట్ అయితే చేయండి. మీరు వచ్చేసి అబ్స్ట్రాక్ట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మనకి HTML అని ఒక ఫైల్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ ఫైల్ అయితే మీరైతే ఓపెన్ చేయండి. ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ ఉంది కదా. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. అంటే మనం నోట్ ప్యాడ్ లో అయితే ఓపెన్ చేసుకుంటున్నాం అనమాట. ఇదంతా కూడా మనకి HTML యొక్క కోడ్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ కోడ్ మొత్తాన్ని కూడా Ctrl+A క్లిక్ చేసి Ctrl+C అంటే కాపీ చేసుకోండి. కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకున్న తర్వాత మీరు మీ వెబ్సైట్ లోకి వచ్చేసి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా. సో దీని క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ HTML లోకి వెళ్ళండి. ఎడిట్ HTML లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే Ctrl+A క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ అయితే క్లిక్ చేయండి. అంటే మనం ఈ కోడ్ మొత్తాన్ని కూడా డిలీట్ చేసేస్తున్నాం అనమాట. Ctrl+A బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే మనకి కోడ్ మొత్తం కూడా పోతుంది. ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం కదా ఈ నోట్ ప్యాడ్ లో ఉన్న కోడ్. ఈ కోడ్ ని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. Ctrl+V పేస్ట్ చేశారనుకోండి మనకి మొత్తం కోడ్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మీరు సేవ్ అయితే చేసేసేయండి. ఇక్కడ వచ్చి సేవ్ అయితే ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయండి. మనకి ఈ కోడ్ అన్నది సేవ్ అయితే అయిపోద్ది అనమాట. వన్స్ మనకు కోడ్ సేవ్ అయిన తర్వాత మనకి వెబ్సైట్ లో థీమ్ అన్నది చేంజ్ అయిపోతుంది. మనకు వచ్చేసి థీమ్ అయితే సేవ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ వెళ్ళిపోతున్నాను. మీరు చూసినట్టయితే ప్రీవియస్ మనకి ఈ థీమ్ అయితే ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి నేను వెబ్సైట్ లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తాను మన వెబ్సైట్ ని. మీరు చూడొచ్చు మన వెబ్సైట్ ఒక థీమ్ అన్నది మనకి మొత్తం కూడా చేంజ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను బ్లాగర్ లోకి వచ్చి రిఫ్రెష్ చేస్తాను అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు మనకి థీమ్ ప్రివ్యూ అయితే మనకి అవైలబుల్ గా లేదనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న థీమ్స్ ని యూస్ చేస్తే మనకి థీమ్ ప్రివ్యూ అన్నది వస్తుంది. కానీ మనం వేరే థీమ్ ని యూస్ చేసుకున్నాం కాబట్టి మనకి ప్రివ్యూ అయితే రాలేదన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి కస్టమ్ మోడిఫైడ్ అని వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మీరు లేఅవుట్ లోకి వెళ్ళండి. సో లేఅవుట్ లోకి వెళ్ళినట్టయితే మనకి దీనికి తగ్గట్టు లేఅవుట్ అనేది వస్తుంది అనమాట. ఈ లేఅవుట్ లో మీరు మొత్తం కూడా చేంజెస్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి లోగో అన్నది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే గైస్ ఇక్కడ వచ్చేసి మనకి థీమ్ డిజైనర్ అయితే ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే మనం ఇంకొంచెం డిజైన్ అయితే చేంజ్ చేసేసుకోవచ్చు అనమాట. మనకు థీమ్ ని అంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి బ్లూ కలర్ అయితే ఉంది కదా మన థీమ్ కి. నేను ఇక్కడ ఈ కలర్ క్లిక్ చేసేసి నేను రెడ్ క్లిక్ చేశాను అనుకోండి మనకి మెయిన్ థీమ్ అన్నది రెడ్ లోకి చేంజ్ అయిపోయింది అనమాట. ఇట్లా మన థీమ్ ని మనకు కావాల్సినట్టు మనం అయితే చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ అలాగే వచ్చేసి ఇక్కడ అడ్వాన్స్ క్లిక్ చేశారు అనుకోండి మనం మెనూ ఉంది కదా. సో మెనూ సైజ్ ని తగ్గించుకోవచ్చు. ఇది క్లిక్ చేశారు అనుకోండి మీకు ఆ మెయిన్ ట్యాగ్స్ అన్న సెక్షన్ అయితే పోద్ది అనమాట. సో అట్లాగా మీకు ఏది కావాలి ఏది వద్దు అన్నది కూడా మీరైతే ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. ఆర్టికల్స్ రాసిన తర్వాత మనకి ఇక్కడైతే ఆర్టికల్స్ వస్తాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ హోమ్ అన్నది మనం ఎలా డిజైన్ చేసుకోవాలి. అలాగే లింక్స్ అన్నది ఇక్కడ ఫేస్బుక్ ట్విట్టర్ అయితే ఉన్నాయి కదా. వీటి లింక్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ఇది వీడియోకి వచ్చేసి థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.